తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం 22వ వార్డు సెట్టిపల్లివారిపేటలో 4.55 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామనాయుడు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రహదారి నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వంలో మోక్షం లభించిందని, ఈ ప్రాంత వాసులకు కష్టాలు తీరబోతున్నాయని తెలియజేశారు. ఈ రోడ్లో మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ చిన్నపాటి వర్షానికి కూడా మరి ఇక్కడ రోడ్డు డౌన్ అయిపోయి డ్రైనేజీ హైట్లో ఉండి మరి ఆ రోజు పనులు చేయమని చెప్పి ఆ రోజు మేము అధికారులకి కాంట్రాక్టులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పని జరగనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల ఈ యొక్క సెట్టిపల్లివారిపేట వీధి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా ఈరోజు తీరుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 సంవత్సరాల నుంచి అవ్వనటువంటి రోడ్డుని ఈరోజు ఆ నిర్మాణాన్ని ప్రారంభించి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సెట్టిపల్లివారి వీధే కాదు, ఇట్లా పాలకొల్లు పట్టణంలో అనేకమైనటువంటి రోడ్స్ కానీ డ్రైనింగ్ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులన్నీ కూడా 14-19లో మరి అద్భుతంగా దగ్గర 140 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆ రోజు చేస్తే 19-24-5 సంవత్సరాల్లో మరి అందులో 10% కూడా పనులు చేయనటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా అప్పులు బాధ ఈ రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు తీర్చేటువంటి విధంగా మేము పనులు చేస్తాము. అందుకు ఉదాహరణ ఈ రోడ్డు వంటి ప్రారంభోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మీరు చూశారు ఏదైతే పాలకొల్లు మరి పట్టణానికి సంబంధించి ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా అక్కడ బస్టాండ్ దగ్గర నుంచి బ్రాడీపేట దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ఇట్లా అన్ని దగ్గర ఒక 10-12 వార్డులు నీటిన ములిగేటువంటి పరిస్థితి. మేము కూడా బొడ్డు లోతు నీళ్ళల్లో కూడా గత సంవత్సరం ప్రజల్ని పలకరించినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మొన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఒక ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ క్లియర్ చేయాలని చెప్పి ఆ దమ్మపర్తి డ్రైన్ని, అదేవిధంగా ఏదైతే ఇటు హౌసింగ్ బోర్డుకి సంబంధించి బెజవాడ కోడు, ఇంకా ఇట్లాంటి ఏవైతే మేజర్ మైనర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్లియర్ చేయడంతో మొన్ననే ఒక విలేకరి గారు అన్నారు, నేను ఫోటోలు తీద్దాం వర్షం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ పాలకొల్లో పడింది. అంచేత అటువంటి టైంలో ఫొటోస్ తీద్దామనంటే నాకు పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా బ్రహ్మాండంగా బాగా మీ కమిషనర్ గారు కానీ మన పార్టీ శ్రేణులు కానీ మీ డైరెక్టర్ కానీ అన్నీ బాగా పనిచేసాయని చెప్పడం జరిగింది. అంటే అట్లా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే మార్పు వస్తుంది. మరి ఏదైతే ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఈ 4 సంవత్సరాలు 9 నెలలు కూడా కష్టపడి పనిచేసి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకొల్లు పట్టణ అభివృద్ధిని మళ్ళీ అగ్రస్థానం నిలబెట్టేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 2 అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 6గురిని కిమ్స్ ఆసుపత్రికి, 8 మందిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4గురి పరిస్థితి విషమంగా ఉంది. అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్కి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి బాగా సీరియస్గా ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 8 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగింది. 2 గృహాల్లో ఉన్నటువంటి సుమారు 7గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2-3 పరిస్థితి సీరియస్ గానే ఉంది. మెరుగైన వైద్యానికి హుటాహుటిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ తరలించాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం ఇప్పిస్తున్నాం. మిగిలిన వారికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం ఏ వస్తువులు, ఏ గృహాలు, ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారు అనేది కూడా చూస్తున్నాం. అంతా నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల్ని, బాధితుల కుటుంబాలని ఆరోగ్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా, అలాగే మిగిలిన విధంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాలగంపూడి గ్రామంలోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్టు నిర్వాహకులు పొత్తూరి బుచ్చిరాజు తెలియజేశారు. భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పెన్మర్సా సూర్య సౌమిత్ ఉచిత నేత్ర వైద్య సేవలు అందజేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చుతో కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహిస్తామని, అదేవిధంగా కళ్లజోళ్లు అవసరమైన వారికి కూడా అతి తక్కువ ధరకే కళ్లజోళ్లు అందజేస్తామని తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా ఎస్సీ రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ అందులో భాగంగానే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని డిమాండ్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాలా మాదిగలను విడగొట్టే విధంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకటే పద్ధతి అడుగుతున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని. కిమ్లేర్ పద్ధతి అంటే ఏమిటి? కిమ్లేర్ పద్ధతి అంటే ఒక్కసారి జాబ్ వచ్చిన వాడు కసు తప్పుకునేటోడు అయితేనే, ఇంకొకటి అయితే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా రిజర్వేషన్ లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వము 7 ధర్మాసం కూడిన సుప్రీంకోర్టు కూడా అన్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాంటి తీర్పు మాకు వద్దు. జనప్రాతిపదికన కులగణన జరిగిన తర్వాత మా ఎస్సీ ఎంత రిజర్వేషన్ ఉంది, మాకు ఎంత % రిజర్వేషన్ ఇవ్వాలా, ఆ రిజర్వేషన్ ఏ విధంగా మాకు ఎవరికి ఎంత కేటాయించాలని చేయమని అడుగుతున్నాం. మీరు అట్లా లేకుండా ఏ కమిటీ వేయకుండా ఉన్నతంగా చేయకుండా అడ్డదుడ్డిదారులలో సుప్రీంకోర్టుతో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. మాలలను ఎవరైతే దేశిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీలు సర్వనాశనం కావడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మొదట రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేసింది. దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నాం. ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. ఈరోజు మేము సిగ్గుపడుతూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వర్గీకరణకి మద్దతు తెలిపి జిల్లాల వారీగా చేస్తామని అంటే మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నారంటే అనడానికి ఎటువంటి సందేహం లేదు. గతంలో ఏ విధంగా అయితే పోరాటాలు చేసామో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు ఏకతాటిపై వస్తూ ఉన్నాం. మేము న్యాయ వ్యవస్థ మీద న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో కూడా మా మాల సంఘం అన్ని ఏకతాటి మీదకి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందితో సభలు నిర్వహించాలని నిర్ణయించాం. త్వరలో రాజధాని ప్రాంతం గుంటూరులో మా ఉనికి, మా బలం అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ నిర్వహించడానికి గతంలో నిర్వహించాం. మరలా ఈ వచ్చే నెల తేదీ ప్రకటించి లక్షలాది మందితో సభ నిర్వహిస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా ఈ ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద మా కులాలని విభజించొద్దు, పెరిగిన జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో జరిగిన మొబైల్ రికవరీ మేళాలో 66 లక్షల విలువైన 305 మొబైల్ ఫోన్లను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ బాధితులకు అందజేశారు. చిత్తూరు పోలీసుల చాట్బాట్ సేవల ద్వారా ఎఫ్ఐఆర్ లేకుండా కూడా మొబైల్ రికవరీ సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో మనము ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్ వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశ మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్త్ 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2335 2335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది.
వీటి వర్త్ మొత్తం కలిపి 4,96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి. వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుడమేరు కట్ట తెగినట్టు పుకార్లు సృష్టించి ప్రజలని గందరగోళానికి గురి చేస్తున్నారు. వైసీపీ నేతల పుకార్లను నమ్మవద్దన్న మంత్రి నారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వైఖరిని స్పష్టం చేయాలి. వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు డిమాండ్. స్టీల్ ప్లాంట్ ని ఉద్దేశపూర్వకంగానే అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రం 700 MBBS సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.